చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ తన లగేజ్ చదువుకోవడానికి తన రూమ్కి వెళ్తాడు. చిన్ని చిన్నప్పుడు ఇచ్చిన బొమ్మను తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని మ్యాడీ చిన్ని కోసం రాసిన కవితలను ఆ పేపర్స్ తీసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే మధు మ్యాడీ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి హలో సార్, తీరిగ్గా ఇలా సెటిల్ అయ్యారేంటి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నాకు ఇది సొంతిల్లులా అనిపిస్తుంది, ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనిపించడం లేదు మధు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఏ సంబంధం లేని మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నావు, నన్ను, వరుణ్ణి, లోహిని చాలా బాగా చూసుకున్నావు, నీ అమ్మ నాన్న కూడా మమ్మల్ని బాగా చూసుకున్నారు, నాకు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనిపించడం లేదు మధు అనేసి అంటాడు. అప్పుడు మధు, నువ్వేమైనా అమెరికా వెళ్తున్నావా మ్యాడీ, ఇక్కడే కదా మీ ఇంటికే కదా వెళ్తున్నావు, మనం కాలేజీలో కలుస్తాము, అందులోటు మీ నాన్నగారు మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి రమ్మన్నారు, ఎంతో ప్రేమగా పిలిచారు, నేను అలాగే అమ్మ నాన్న తమ్ముడు అందరం మీ ఇంటికి వస్తూ ఉంటాం కదా, మీరు మా ఇంటికి రావడం మేము మీ ఇంటికి రావడం వల్ల నీకు అలా అనిపించదు అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నువ్వు కూడా రావచ్చు కదా మా ఇంటికి అనేసి అంటాడు. అప్పుడు నేను వస్తే ఏమైనా ఉందా, మీ మమ్మీ నువ్వు వచ్చినావు అనే సంతోషం కంటే నేను వచ్చానన్న కోపమే ఎక్కువగా ఉంటుంది తనకి, నేను ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు, మళ్ళీ ఎప్పుడైనా వస్తానులే మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మధు, మీ అమ్మని వెళ్ళంగానే హక్ చేసుకుంటే మీ అమ్మ ఎంతో సంతోషిస్తుంది, మీ అమ్మ సంతోషించే ఆ నవ్వులోనే నేను నీకు కనిపిస్తాను మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, నువ్వెవరి సంతోషంలోనైనా ఎవరి నవ్వులోనైనా నువ్వే కనిపిస్తావు నాకు అని మ్యాడీ అంటాడు. అప్పుడు మధు మ్యాడీ వెళ్తుంటే చాలా బాధగా ఉంటుంది. తర్వాత మ్యాడీ, అంకుల్ ఆంటీ చాలా థ్యాంక్స్, మమ్మల్ని మీ సొంత పిల్లల్లా చూసుకున్నారు, మాకు ఏం లోటు రాకుండా చూసుకున్నారు అనేసి, థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ చంటి అనేసి అంటాడు. వరుణ్ కూడా థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్స్ అంకుల్, మీరు మమ్మల్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు అనేసి చెప్తాడు. తర్వాత లోహి వీళ్ళందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు, నేను చెప్పకపోతే మళ్ళీ ఏమనుకుంటారు అనేసి లోహి మధు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనేసి చెప్తుంది. అప్పుడు మధు, నువ్వే వరుణ్కి అలాగే మ్యాడీకి నీ గురించి నిజం చెప్పకపోతే మాత్రం నేనే చెప్తాను అనేసి అంటుంది. అప్పుడు లోహి, నువ్వు చెప్పకు నేనే చెప్తాను, నా విషయంలో ఇక నువ్వు జోక్యం చేసుకోకు అనేసి చెప్తుంది. అప్పుడు మధు, నేనే చెప్తాను, నువ్వైతే చెప్పే, లేదంటే నేనే చెప్తాను అనేసి అంటుంది. తర్వాత లోహి బాయ్ మధు అనేసి చెప్తుంది. మధు కూడా బాయ్ లోహి అని చెప్తాడు. తర్వాత మ్యాడీ అందరికీ బాయ్ చెప్తాడు. తర్వాత దేవేంద్ర వర్మ స్వరూపకి అలాగే సుబ్బుకి, మీరు మా పిల్లల్ని ఇన్ని రోజులు చూసుకున్నారు, మంచిగా చూసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి అనేసి చెప్తాడు. అప్పుడు అది మేము పర్లేదు బాబు అనేసి సుబ్బు అలాగే స్వరూప చెప్తారు. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మా పిల్లలతో సమానం, మేము మంచిగా చూసుకుంటామని స్వరూప సుబ్బు చెప్తారు. దేవేంద్ర వర్మ కారులోకి వెళ్దాం పదండి అనేసి అంటాడు. మధు అలాగే మ్యాడీ ఇద్దరు నడుచుకుంటూ వస్తుంటే మధు చాలా బాధగా ఉంటుంది. మహి, నువ్వు వెళ్ళిపోతున్నావా, నీ జ్ఞాపకాలన్నీ నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి అనేసి చాలా బాధగా ఉంటుంది. అప్పుడు మ్యాడీ కూడా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు వెళ్ళాలనిపించడం లేదు అనేసి కారు దగ్గరికి వస్తాడు. మ్యాడీ బాయ్ మధు అనేసి చెప్తాడు. అప్పుడు మధు మాత్రం బాయ్ మహి అని చెప్తుంది. ఏంటి ఏమో అన్నావేంటని మ్యాడీ అంటాడు. అప్పుడు మధు, ఏం లేదు మ్యాడీ బాయ్ అని చెప్పాను అనేసి అంటుంది. ఇక వాళ్ళు కారెక్కి వెళ్ళిపోతారు మ్యాడీ వాళ్ళు. అప్పుడు మధు చాలా బాధపడుతుంది. మ్యాడీ కూడా కారులో మధు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తాడు. మధు స్వరూప లోపలికి వెళ్దాం పదమ్మ అనేసరికి లోపలికి వస్తుంది మధు మహి చిన్నప్పుడు ఇచ్చిన బొమ్మను తీసుకొని చాలా బాధపడుతుంది. నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు నాకు చాలా ఆనందంగా ఉంది మహి, కానీ నువ్వు వెళ్ళిపోతుంటే మాత్రం ఏదో బాధగా అనిపిస్తుంది అని చాలా బాధపడుతుంది. అయినా ఈ బాధ కొద్ది కాలమే, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు కదా, నేనే చిన్నినని నీకు చెప్పేస్తాను అనేసి అనుకుంటుంది. అప్పుడే చంటి వచ్చి, అక్క ఏం చేస్తున్నావు, అమెరికా అబ్బాయి కోసమే బాధపడుతున్నావు కదా, అమెరికా అబ్బాయి నీకు సంథింగ్ కదా అనేసి అంటాడు. అప్పుడు మధు, ఎలా ఎందుకు అంటున్నావురా అంటే, ఏం లేదులే అక్కయ్య అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మధు, అవును సంథింగ్ ఐ లవ్ యూ మహి అనేసి చెప్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది మధు. తర్వాత దేవేంద్ర వర్మ వాళ్ళ ఇంట్లోకి లోహి అలాగే వరుణ్ మ్యాడీ అందరూ కలిసి వస్తారు. అప్పుడు
శ్రేయ ఫస్ట్ బావ వచ్చాడు అత్తయ్య అని చెప్పేసరికి అవునా బావ వచ్చాడా నా కొడుకు వచ్చాడా అనేసి కారుకి వెళ్ళి చూసేసరికి మ్యాడీ వస్తూ ఉంటాడు. అప్పుడు నాగవల్లి మ్యాడీని హక్ చేసుకొని వచ్చావా నాన్న నా కోసం వచ్చావా అనేసి అంటుంది. తర్వాత వరుణ్ అలాగే లోహితను చూసి అక్కడే ఆగండి, మీరు లోపలికి ఎందుకు వస్తున్నారు, మా పరువు గోదాట్లో కలిపి మేము నలుగురిలో తలెత్తుకోకుండా చేసి సిగ్గు లేకుండా మళ్ళీ నా గుమ్మంలోకి వచ్చి కాలు పెడుతున్నారా అనేసి అంటుంది. అప్పుడు వరుణ్ అలాగే లోహిత ఆగిపోయి చూస్తూ ఉంటారు. మీరు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, గెట్ అవుట్ అనేసి అంటుంది నాగవల్లి. అప్పుడు దేవ శ్రేయ అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు నాగవల్లి మీరు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు, వాచ్మెన్లతోటి మిమ్మల్ని గెంటేస్తాను, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నా కళ్ళ ముందా ఉండకండి అనేసి అంటుంది. అప్పుడు దేవేంద్ర వర్మ అమ్మ వసంత నువ్వైనా నీ కొడుకుని తీసుకురా అనేసి అంటాడు. అప్పుడు వసంత అన్నయ్య నాకు మొగుడైనా కొడుకైనా అవసరం లేదు, మా అన్నయ్య తర్వాతనే మా అన్నయ్య పరువే తీసిన వాడిని నేనెందుకు క్షమించి దీంట్లోకి తీసుకొస్తాను, నేను తీసుకురాను అన్నయ్య అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి మీరెవరు క్షమించినా కానీ నేను క్షమించను అనేసి అంటుంది. అప్పుడు దేవ నేనేం చేసినా మంచికే చేస్తాను కదా నాగవల్లి, నేను 1కి 2 సార్లు ఆలోచించి చేస్తాను, ఏదైనా మన మంచి కోసమే చేస్తాను, అర్థం చేసుకో, నేను నీకు మళ్ళీ చెప్తాను, వాళ్ళని రమ్మను, లోపలికి రమ్మను, వాళ్ళు చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళుగా మనమే క్షమించాలి కదా, నేను నీకు తర్వాత చెప్తాను, ముందైతే వాళ్ళకి లోపలికి రమ్మను అనేసి చెప్తాడు. అప్పుడు సరే బావా వాళ్ళని ఇష్టం, లోపలికి రండి అనేసి నాగవల్లి అంటుంది. అప్పుడు వరుణ్ అలాగే లోహిత లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత లోహిత నాగవల్లి కాళ్ళ మీద పడి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆంటీ అనేసి అంటుంది. అప్పుడు నాగవల్లి గెటప్ స్టాండ్ హియర్, నువ్వేమనుకుంటున్నావు, పెద్ద దేవత లాంటిది మా ఆంటీ ఎమ్మటే క్షమిస్తుంది అనుకుంటున్నావా, నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర కాదు అనేసి అంటుంది. అప్పుడు లోహిత లేదంటే మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసినారు కదా అందుకే హ్యాపీలో ఉన్నాను అనేసి అంటుంది. అప్పుడు అదంతా ఓవర్ యాక్షన్, నా దగ్గర మాత్రం నీ ఓవర్ యాక్షన్ నడవదు అనేసి చెప్తుంది నాగవల్లి.